మనము మన చేతిలో ఉన్న ఏ పరికరం అన్నా చూసినప్పుడు ఆ పరికరం తయారు చేసిన వాని జ్ఞానము చొప్పున వరకు మాత్రమే ఆ పరికరం పనిచేస్తుంది, కానీ ఇంకా అంతకు మించి అది పని చేయొద్దు. ఏ వస్తువు అన్నా తయారు చేసిన వాని జ్ఞానము వరకే పనిచేస్తుంది, కానీ అంతకు మించి దానికి జ్ఞానం ఉండదు, అది పని చేయలేదు, పరిగెత్తలేదు. ఈరోజు మనము కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనల్ని సృష్టించిన వాడు మనకంటేనూ ఉన్నతముగా ఉండేవాడని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి, మనము తెలుసుకోవాలని ఈరోజు మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకంటే మన దైవము అని కొలవబడే ఏ వ్యక్తి అయినను మనిషి కంటేను, ఆకాశము కంటేను, అంతరిక్షము కంటేను ఎంతో సర్వోన్నతము కలిగిన, ఉన్నతము కలిగిన దేవుడు అని చెప్పి మనము గుర్తించగలగాలి. ఈ అజ్ఞానం నుంచి మనము బయటికి రావాలి. అదే విధముగా ఎవరైతే ఒక మంచి లక్షణములు కలిగిన వ్యక్తి మనకి దేవుడుగా ఉండాలి అని చెప్పి మనం ఎంతగా అయితే కోరుకుంటామో, మనం కోరుకున్న ప్రతి ఒక్క మంచి లక్షణము ప్రభువైన యేసుక్రీస్తులోని ఉన్నది అని చెప్పి మీకు తెలియచేయుచున్నాము. దేవుడు ప్రేమమయుడు, యేసుక్రీస్తు ప్రేమమయుడు. మనందరి పాపముల నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చారు. మన పాపములను కొట్టివేయడానికి, తీసివేయడానికి, మనల్ని స్వతంత్రులుగా చేయడానికి ఆయన శిలువలోని మరణం పొంది తిరిగి 3వ దినమున ఆయన లేచారు. ఇదే విధంగా దేవుడు ప్రేమమయుడు మాత్రమే కాకుండా ఆయన గద్దించే దేవుడు, ఆయన శిక్షించే దేవుడు. ఆయన మన ప్రతి ఒక్క జీవితంలో ఆయన చూసే దేవుడుగా ఉన్నారు. ఆయన మన ప్రతి నడతలను ఆయన చూస్తూనే ఉన్నారు. మనం చేసే ప్రతి రహస్య పాపం ఆయన చూస్తూనే ఉన్నారు. మన వంకర త్రోవల్ని కూడా ఆయన చూస్తూనే ఉన్నారు. దేవుడు పరిశుద్ధుడు గనుక, యేసుక్రీస్తు పరిశుద్ధుడు గనుక, ఆయన ఏ పాపంను సహించే దేవుడు కాడు గనుక ఏ ఒక్క మానవుడు, పాపం కలిగిన ఏ ఒక్క మానవుడు పరలోక రాజ్యంలో చేరలేరని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఉన్నాను. దయచేసి బైబిల్లో రాయబడిన ప్రకారము నా జనులందరూ వారి మనసును త్రిప్పుకొని వారి చెడు మార్గంలను విడిచిపెట్టి నిజ దేవుణ్ణి ఎరిగి వారు నా నామంకి వారు వచ్చిన ఎడల, నా నామంను వారు ఆశ్రయించిన ఎడల వారందరినీ నేను రక్షించుదును, వారి అన్నిటి నుంచి నేను వారిని కాపాడుదును అని ఆయన వాగ్దానం చేసిన రీతిగా ఈరోజు మీ చెడు మార్గములన్నిటిని, మీ దుష్టత్వంలన్నిటిని, మీరు ఏదైతే బయటికి రాలేరు అనుకుంటున్న ప్రతి పాపం నుంచి ఆయన విడుదల ఇవ్వడానికి సమర్థము కలిగిన దేవుడు. ఆయన ఏ పెంట కుప్పలోనే నీవైతే ఉన్నావో, ఏ బురద గుంటలో అయితే నీ పడి ఉన్నావో, ఏ వ్యసనం నుంచి అయితే మీరు బయటికి రాలేక ఉన్నారు, మిమ్మల్ని ఏదైతే విపరీతంగా కలవరపరుస్తుందో వాటన్నిటి నుంచి విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అని మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి ఈ విషయము మీరు అందరూ ఆలోచించవలసిందిగా మేము కోరుచున్నాము. ఎందుకంటే యేసుక్రీస్తు సర్వ మానవాళికి దేవుడు. ఆయన ఆకాశంలో సృష్టించిన దేవుడు, నరుల కంటే ముందుగా ఉన్నవాడు, నరుల తర్వాత కూడా ఆయన రాజ్యము చేసే దేవుడు. కాబట్టి ఇక్కడ మనలో జీవితం అనేది ఈ భూమి మీదే అంతమవుతుంది అని చెప్పి ఆ అజ్ఞానంలోని, ఆ ముసుగులోని దయచేసి మీరు ఎవరైనా ఉండొద్దని మేము ఇంక మనవి చేస్తున్నాను. మనిషికి మరణం తర్వాత కూడా ఇంకొక జీవితం ఉంది. దేవుడు ఈ భూమి మీద ప్రతి ఒక్క మనిషి పరిశుద్ధంగా బ్రతకాలని, ఆయన వల్ల నిర్దోషంగా బ్రతకాలని, ఏ పాపమో అంటకుండానట్లు బ్రతకవాలని దేవుడు ప్రతి ఒక్క మానవుని పట్ల ఆయన రచించిన చిత్తము ఇది. ఏ మానవుడు వీటినైతే దాటిపోతాడో, ఎవరైతే పాపంలో జీవిస్తారో వారికి నిత్య నరకాగ్ని అనేది సిద్ధపరచబడి ఉన్నది. దయచేసి మీ పాప బ్రతుకులను కానీ, మీరు ఏదైతే బయటికి రాలేమో అని భావించిన ప్రతి పాపం నుంచి దేవుడు విడుదల ఇవ్వగలరు. దయచేసి ఈరోజు మీరు మందిరానికి వెళ్ళగలిగితే మంచిది, లేదంటే మీరు ఉన్న స్థలంలోనే ప్రభువా నీవు నిజమైన దేవుడు అని, రక్షకుడు అని నేను వినిన ప్రకారము దయచేసి నాకు కనపరుచుకోనమని వేడుకుంటున్నానని మీరు అడిగినట్లయితే ఆయన మీ పాపంలను తీసివేసి మీకు ప్రత్యక్షపరచుకొనగలిగిన శక్తి కలిగిన దేవుడు. మీరు మీ పాపంలను విడిచిపెట్టకపోయిన ఎడల ఒక నిత్య నరకం అనేది మీకు వేచి ఉన్నది. మీ పాపంలను కనుక మీరు సీరియస్గా తీసుకోకుండా ఉండినట్లయితే దేవుడు ఖచ్చితంగా పాపమునకు సపరేట్గా ప్రిపేర్ చేసిన ఒక స్థలంలోని ప్రతి ఒక్కరిని ఆయన శిక్షిస్తాడు అనే విషయాన్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఏ మనిషి యొక్క పాపంలో ఆయన సహించే దేవుడు కాదు. ప్రతి ఒక్కటి ఆయన చూస్తూనే ఉన్నారు. ఆయన గ్రంథంలోని ప్రతి క్రియలు లిఖించబడుతూ ఉన్నాయి. దయచేసి ఈరోజు మీరు నిజమైన దేవుని తెలుసుకొని మీ చెడు మార్గంలన్నింటినీ విడిచిపెట్టుకొని మీ బ్రతుకులను సరి చేసుకొని ఆయన నిత్య రాజ్యంలో, పరలోకంలోని మీరు చేరవాలని మా ప్రతి ఒక్కరి కోరిక, మా అందరి కోరిక. అటు మాటలను దేవుని దీవించును గాక. ఆమేన్.